విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో జరిగిన చోరీ కేసులో పోలీసులకు ఇంటి యజమాని దృశ్యం సినిమా చూపించాడు. స్థానిక బొబ్బిలి రోడ్లో నివాసం ఉంటున్న ఉండ్రాళ్ల అప్పలరాజు గత వారం రోజులు క్రితం తీర్థయాత్రలకు తమ కుటుంబంతో సహా వెళ్లగా ఇంటి తలుపులు తెరిచి ఉండడం గమనించిన ఇరుగు పొరుగువారు తమకు సమాచారం అందించారు. హుటాహుటిన ఇంటికి వచ్చి చూడగా 10,000 రూపాయలు నగదు, ల్యాప్టాప్ మాత్రమే చోరీకి గురికాగా బాధితులు మాత్రం పోలీసులకు తప్పుదోవ పట్టించే విధంగా 25 తులాల బంగారం, 2 కేజీల వెండి, 2 లక్షల రూపాయలు నగదు పోయిందంటూ ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఇంటి యజమాని కుటుంబీకులు పొంతనలేని సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చిన పోలీసులు విచారించగా ఫిర్యాదారుడు అప్పుల్లో ఉండడంతో పోలీసులు రికవరీ చేస్తారని ఆశతో తప్పుడు ఫిర్యాదు చేశారని తేలింది. అయితే మానవతా దృక్పథంతో వారిపై ఎటువంటి కేసు నమోదు చేయకుండా విడిచిపెట్టని సిఐ నవీన్ కుమార్ తెలిపారు. ప్రజలు పోలీసులు తప్పుదోవ పట్టించే విధంగా తప్పుడు ఫిర్యాదులు ఇవ్వొద్దంటూ హెచ్చరించారు. ఈరోజు రాజంలో జరిగిన ఒక గ్రేవ్ క్రైమ్కి సంబంధించి మేము ఆల్రెడీ మార్నింగ్ మీకు చెప్పడం జరిగింది. ఇది యాక్చువల్గా గ్రేవ్ క్రైమ్ కాదండి. దీంట్లో చాలా తక్కువ మొత్తంలో పోయింది. దీంట్లో ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో అతను పోలీసుని మిస్లీడ్ చేయడానికి ట్రై చేశాడు. సో అతని దగ్గర అయితే అంత గోల్డ్ పోలేదు, అది వాళ్ళ దగ్గరే ఉంది. బట్ కాకపోతే అఫెన్స్ అనేది అయింది. దాంట్లో 10,000 రూపాయలు క్యాష్, ఒక ల్యాప్టాప్ మాత్రం పోయింది. ఇతను ఏం చేశాడంటే ఫైనాన్షియల్గా కొంచెం క్రైసిస్లో ఉండడం వల్ల ఇది ఒక అవకాశంగా తీసుకొని ఒక దృశ్యం సినిమా చూపించినట్టుగా ప్లాన్ చేసేసుకొని ఇవంతా పోతే పోలీసులు ఏదో రికవర్ చేసేస్తారు అనుకొని ప్లాన్గా అందరికి చెప్పి దీన్ని హైప్ చేయడం జరిగింది. ఇది టోటల్ అంతా కూడా ఎగ్జాగరేషన్ అండి. దీంట్లో పోయిందైతే చాలా తక్కువ మొత్తంలో పోయింది. ఆయన చెప్పడం ఎక్కువ చెప్పాడు, అదంతా కూడా ఆయన దగ్గరే ఉందండి. సో అందుకోసం మీకు తెలియజేస్తున్నాను ఏంటంటే ప్రజలు దయచేసి పోలీసుని మిస్లీడ్ చేయడానికి ట్రై చేయొద్దు. నాన్నపుల్లి కథలాగా అయిపోద్ది. ఇదందరికీ తెలిసింది, మళ్ళీ నేను వేరే మీకు చెప్పక్కర్లేదు. దయచేసి మాకు కోఆపరేట్ చేయండి. అందరూ కూడా ఎవరైనా క్యాంపులు వెళ్తే కొంచెం LHMS అనేది మా దగ్గర సాఫ్ట్వేర్ ఉంది, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది. మీరు కానీ దాన్ని డౌన్లోడ్ చేసుకోగలిగితే ప్లేస్టోర్లో ఉంటుంది. LHMS పోలీస్ యాప్ అని చెప్పేసి మేము మీ ఏరియాలో నిఘాను పెట్టుకుంటాం. మీరు ఎన్ని రోజులు లేకపోయినా పర్లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్కి మీకు మేము అక్కడ మా సీసీ కెమెరాలు పెట్టి మేము ఎటువంటి అఫెన్స్ జరగకుండా చూసుకుంటాం. ఈ డోర్ కట్టిన వేసి కొంచెం షేర్ చేసుకోవచ్చు కదా. అబ్బాయి ఇలా వచ్చారన్నమాట. వచ్చిన తర్వాత ఇదేదో జరిగిందని చెప్పేసి వాళ్ళు మామూలు డోర్లు తీసి ఎలా వెళ్ళారు. ఎప్పుడైతే బీరో పరిస్థితి బాగోలేదో ఓకేనా ప్లీజ్. ఓకే నాన్న బాయ్. వెళ్ళలేదు ఆఫ్ రాను అన్న పొరపాడిపోయి 40 గంటలు చేస్తాను.